right? Let's see compound interest. So this is very very important topic, right? So compound interest and simple interest are major topics. Okay, right? So compound interest, right? So we'll do most of these questions by using percentages, by converting into fractions. Okay, from percentages to fractions. For example, so 25% we can write it as 1 by 4. So 30% can be written as 3 by 10, like this. Okay, సో ఈ విధంగా పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ చేద్దాం, రైట్? ఫస్ట్ చూడండి, సో క్వశ్చన్లో ఏమంటాడంటే ఒకతను 10,000 తీసుకుంటాడు. ఓకే, వన్ పర్సన్ బ్రాట్ 10,000 ఫ్రమ్ అనదర్ పర్సన్. ఓకే, with a interest rate of 10%. How many years? 2 years. Then we need to find out the amount and we need to find out the compound interest. Okay, so amount ante ela sir? What is amount? Amount ante mottam. So amount equals to principal plus compound interest. మనకు ప్రిన్సిపల్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే అమౌంట్ వస్తుంది. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం సార్? రైట్, సీ హియర్, దిస్ ఈజ్ 10%. నో, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 by 10. దిస్ 10 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్, దిస్ 1 ఈజ్ నథింగ్ బట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో చూడండి 10 కదా, హౌ మెనీ ఇయర్స్ హియర్? 2 years. We write this as 10 square. 2 years కాబట్టి 10 square, 3 years అయితే 10 cube. ఓకే, 10 square equals to 100. ఎన్ని ఇయర్స్? 2 years. 1 year, this is first year, this is second year. ఓకే, సో 1 by 10 కదా, we have 1 by 10 here, 1 by 10 here. నెక్స్ట్ చూడండి, 100 into 1 by 10. 100 into 1 by 10 will get 10 here. Next 100 into 1 by 10 will get 10 here. Next you observe this 1 by 10 into 10. Okay, 10 into 1 by 10. How much will get? 1. We'll write this 1 here. Right. So from this మనకి డయాగ్రామ్ నుండి మనం రెండు కంక్లూజన్స్ డ్రా చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ చూడండి, ది ఫస్ట్ వన్ ఈజ్ simple interest and the second one is this total, this box total. Okay, ఈ బాక్స్ టోటల్ ఉంది కదా, దిస్ బాక్స్ టోటల్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 10 plus 10 20. వాట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? 10 plus 10 plus 1 21. క్వశ్చన్లో మనకి ఏమి అడిగాడు? ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నాడు కదా. ఓకే, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. యాక్చువల్లీ మనకు 100 తీసుకుంటే వి గాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాజ్ 21. ఓకే, చూడండి, ఫర్ 100 వి గాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21. బట్ మనకి యాక్చువల్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. For 10,000 it is how much? Okay, this is 2100. Okay, into 10 into 100 into 100, 2100. మన క్వశ్చన్ ఏం అడిగాడు? ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 2100. ఓకే, నెక్స్ట్ what we need to find ఇక్కడ
ఇక్కడ 20 అమ్మ కనబడట్లేదు. 10 + 10 20, ఇక్కడ 10 + 1 21. ఓకే, వాట్ వీ నీడ్ టు ఫైండ్? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద అమౌంట్. సో అమౌంట్ అంటే ఏంటి? 10,000 ప్లస్ 2100. హౌ మచ్? 12,100. This is the amount. Then what is compound interest? 2100. ఓకే, సో ఈ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. మనకు అప్పుడప్పుడు రివర్స్ కూడా అడుగుతాడు. రివర్స్ ఏమడుగుతాడు? రివర్స్ ఏమంటాడంటే చూడండి, ఏ ప్రిన్సిపల్ అమౌంట్స్ టు 12100 in 2 years, దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అంటాడు. ఓకే, సో చూడండి ఇలా ఈ క్వశ్చన్నే రివర్స్ చేద్దాం. ఈ క్వశ్చన్నే రివర్స్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటాడు? మనకు ప్రిన్సిపల్ ఇవ్వడే క్వశ్చన్లో. ఓకే, సో ప్రిన్సిపల్, దెర్ ఈజ్ నో ప్రిన్సిపల్ గివెన్ అండ్ ద టైమ్ ఈజ్ 2 years and the rate of interest is 10%. So the principal amounts to 12100. It amounts to 12100. Okay, right. So let's see here, the 10% is 1/10. So how many years? 2 years. That is 10 square, 100. So this is 1/10, this is 1/10, this is 10 here, this is 10 here. Again we have to do, we'll get 1. Okay, right. See, what is the amount? 100 plus 10 plus 10 plus 1. How much? 21. So that is 121. So meaning ఏంటి ఇక్కడ? మనం 100 రూపీస్ తీసుకుంటే వి గాట్ 121. బట్ మనకు 12100 రావాలంటే ఎంత తీసుకోవాలి? రివర్స్. ఓకే, వి టుక్ 100, వి గాట్ హౌ మచ్? 121. టు గెట్ 12100, వాట్ వీ నీడ్ టు ఫైండ్? ఇంటూ 100 హియర్, ఇంటూ 100 ఎంత వస్తుంది? 10,000. వాట్ ఈస్ ఆన్సర్? 10,000. Right, is this clear? Okay, we'll go to the questions now. The principal which will amounts to 270.40 in 2 years, the rate of interest 4% per annum. Okay, the rate of interest 4% per annum, compound interest is. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక ప్రిన్సిపల్ ఉందంట, అది తెలియదు, అదేమవుతుంది? అమౌంట్ అవుతుందంట. ఎంత? 270.40. ఎన్ని ఇయర్స్లో? 2 yearsలో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. వీ హ్యావ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్? వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ ద అమౌంట్. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, 4% ఎలా రాస్తాం మనము? 1/25. హౌ మెనీ ఇయర్స్? 2 years. సో దట్ ఈస్ 25 square. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 625. 25 square how much? 625. Okay, so 1/25 first year, second year 1/25. So here we can write 25, here we can write 25. Okay, next only 1/25. How much we'll get? 1. So question lo mana clarity ichchadu. Em ichchadu? Amount ichchadu. Amount enta? 270.40. ఓకే, మనకు ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుంది చూడండి. అమౌంట్ ఈక్వల్స్ టు 625 ప్లస్ 51, అంతే కదా? 25 ప్లస్ 25 ప్లస్ 1. ఓకే, 676. అంటే చూడండి, మనం 625 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? అమౌంట్ 676 వచ్చింది. బట్ వాడు ఎంత తీసుకున్నాడు? 270.40 తీసుకున్నాడు. అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ, ఇక్కడ 4 ఉంది కాబట్టి 0.4, ఇక్కడ 625 ఇంటూ 0.4,
సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? అప్రాక్సిమేట్లీ 250. సో వాట్ ఈస్ ఆన్సర్? 250. సో జాగ్రత్తగా స్టెప్స్ చూసుకోండి మా, ఓకేనా? సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 250. Let's go to the next question. See the next question. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఏ సమ్ బికమ్స్, క్వశ్చన్ కనబడట్లేదా? వెయిట్, కొంచెం చేంజ్ చేద్దాం. Okay, right. So let's see what is the question here. A sum becomes 1352 in 2 years at 4% per annum compound interest. The sum is, okay, right. చూడండి, సమ్ ఏమవుతుందంట, ఎంత అవుతుందంట? 1352 అవుతుందంట. హౌ మెనీ ఇయర్స్? ఫర్ 2 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 4%. What need to find? We need to find the principal, that is sum. Okay, so 4% can be written as 1 by 25. 25 అంటే 2 square, 25 square. Okay, so that is here 625. ఇక్కడ 1 by 25, ఇక్కడ 1 by 25. So that is 25 here, this is 25 here, and 1 by 25 into 25, how much? 1. Okay, so for 625 we got 676 as amount. మన ప్రిన్సిపల్ 625కి నేను 676 పే చేశాను. బట్ ఇక్కడ వాడు ఎంత పే చేశాడు? 1352 పే చేశాడు. 1352 పే చేస్తే వాడు ఎంత తీసుకోవాలి యాక్చువల్లీ? ఓకే, సో 676 ఇంటూ 2, 625 ఇంటూ 2, సో 1250. 1250. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం. చూడండి, the compound interest on 16,000 for 9 months at 20% per annum, interest being compounded quarterly. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాడు? ఇంట్రెస్ట్ ఈజ్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ క్యాల్కులేట్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ని. ఓకే, సో క్వార్టర్లీ అంటే అబ్జర్వ్ చేయండి. సో క్వార్టర్లీ అంటే అబ్జర్వ్ చేయండి. సో చూడండి, మనకు ఫర్ 9 months అన్నాడు. ఫర్ 9 months అంటే చూడండి, క్వార్టర్లీ అంటే 4, సో 3, 3, 3. క్వార్టర్ అంటే 1/4 కదా, అంటే 3 monthsకి 3 monthsకి 3 monthsకి కన్వర్ట్ చేస్తుంది వాడు. చూడండి, మనకు పర్ యానం అన్నాడు ఇక్కడ, అంటే 12 monthsకి మనకు ఎంత అవుతుంది? 20% అవుతుంది. అదే 3 monthsకి ఎంత అవుతుంది? 3 ఇక్కడ 5 అంటే 3 monthsకి 5% అవుతుంది. అట్లా ఎన్ని మంత్స్ ఉన్నాయి? 3, 3, 3 అంటే 3 times 9 months కన్వర్ట్ చేస్తున్నాడు కాబట్టి 3 times. అంటే మనము 3 timesకి రాసుకోవాలి దాన్ని. చూడండి ఎలా రాస్తాము. ఓకే, 5% కదా, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/20. సో ఎన్ని టైమ్స్ ఇక్కడ? 3, 3, 3, 3 times ఉన్నాయి కాబట్టి 20 cube. సో దిస్ ఈజ్ 8,000. ఓకే, సో 1/20, 1/20, 1/20. So this is 400, this is 400, this is 400. Okay, next 1/20 into 400, how much? 20. Next
నెక్స్ట్ ఇంట్రెస్ట్ తీసుకోండి. దిస్ ఈజ్ 1/20 ఇంటూ 420. దిస్ ఈజ్ అగైన్ 20 and this is 1. Okay, so for 8,000 what is the compound interest? For 8,000 what is the compound interest? 400 1200 1261. What is the question? The interested compounded being quarterly is, okay, the compound interest is on 16,000. యాక్చువల్లీ మనకు 8,000కి 12661 వచ్చింది. అదే 16,000కి ఎంత వస్తుంది? 8,000 ఇంటూ 2 1261 ఇంటూ 2, దట్ ఈస్ 1350. దిస్ ఇస్ 2522. Okay, 2522. Right, so what is the answer? 2522. Right, next question. The compound interest on 8,000 at 15% per annum for 2 years 4 months అన్నాడు. ఇక్కడ ఎన్ని మంత్స్ అన్నాడు మా? 2 year 4 months. Compounded annually is, okay, యాన్యువల్లీ వాళ్ళు ఎన్ని చేస్తున్నాడు? 2 years 4 months చేస్తున్నారంట. దీన్ని రెండు విధాలుగా చేద్దాము, చూడండి మీకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 4 months అన్నాడు కదా, అంటే 15%. 12 monthsకి ఎంత? 15%, అంతే కదమ్మా. 12 monthsకి 15%. అదే 4 monthsకి ఎంత అవుతుంది? అది చూడండి, 4 3s ఇంటూ 5%, ఇక్కడ 5%. సో 4 monthsకి ఎంత? 5%. 12 monthsకి 15%. అంటే చూడండి, మనకు ఫస్ట్ ఇయర్కి 12%, ఫస్ట్ ఇయర్కి 15%, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 15%, బట్ 4 monthsకి ఎంత? 5%. ఓకే, సో 4 monthsకి ఎంత? 5%. రైట్, సో దీన్ని 2 మెథడ్స్లో చేద్దాము. రైట్, ఫస్ట్ మెథడ్ ఒకటి చెప్తున్నాను, ఒక కొత్త మెథడ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇదెంత? 15 15 5 కదా, 15 15 5. చూడండి, వాట్ నీడ్ టు ఫైండ్? we need to find out the compound interest kada, for how many? 8,000. right, first compound interest equals to, first add all, we'll get 35. okay, we'll get 35. next multiply. so this is how much? 15 into 15, 225. next 15 into 5, 75. next 15 into 5, 75. so total how much? 375. okay, write this 375 here. మనకు 2 digits ఉండాలి ఎప్పుడైనా. నెక్స్ట్ 15 into 15 is 225. 225 into 5, so 5's 2, so 12 1. how much? 1125. so 11 11 25. again 2 digits left. మన 2 digits ఉండాలి చూడండి. సో ఇది ఎంత అవుతుంది చెప్పండి? సో ఇది 25 అవుతుంది, ఇది ఏమవుతుంది? ఇది 86 అవుతుంది, ఇది 388 అవుతుంది. ఓకే, సో ఇంటూ సో ఎంత వచ్చింది మనకు? ఇది 3886.25, సారీ 388.625 ఇంటూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 8,000 బై
ఈ 10,000 అనేది కాన్స్టాంట్గా తీసుకోవాలి. ఇది ప్రతి క్వశ్చన్కి 10,000 తీసుకోవాలి డినామినేటర్లో. మనకు 8,000 క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి ఇది రాశాము. ఓకే, సో డినామినేటర్లో 10,000 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ప్రతి క్వశ్చన్లో 10,000 తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ క్యాన్సల్. ఓకే, సో వాట్ విల్ లెఫ్ట్ 3 8 8 6 2 5 into 8. 8 is how much? So 0 40 4, so 16 20 2 48 50 0 5 64 69 6, so that is 64 77, so 24 31. Okay, so what we'll get by cancelling this one is cancelled, we'll get 3109. okay, how much we'll get 3109. ఓకే, ఇది ఒక మెథడ్, అర్థమైందా? ఇది ఒక మెథడ్. సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇది ఒక మెథడ్ మా, దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఒక 2 మెథడ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మీరు ఇందులో ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ సీ ద అనదర్ మెథడ్. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 15 5 వచ్చింది కదా. అలా తీసుకోకుండా ఏం చేస్తా అంటే డైరెక్ట్ 15నే తీసుకుంటా చూడండి. సో 15% కెన్ బి రిటన్ యాజ్ 3/20, isn't it? This can be written as 3/20. ఓకే, సో 3/20 అంటే హౌ మెనీ ఇయర్స్, 2 years 4 months అన్నాడు కదా, నేను 3 years తీసుకుంటాను. ఓకే, 3 years మీన్స్ 8,000, 20 cube 8,000. రైట్, చూడండి 3/20 3/20. ఓకే, సో 3/20 ఇంటూ 8,000 1200, ఇక్కడ 1200, ఇక్కడ 1200. రైట్, నెక్స్ట్ మల్టిప్లై విత్ 3 into 1200. 3 into 1200 how much? So this is 60 180. Okay, again multiply with this, here 180 and here 180. Here how much you will get, 180 into 3/20. So how much, 20 180 into 3/20, 27. How much, 27. అబ్జర్వ్ చేయండి మా, ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి, ఇది థర్డ్ ఇయర్కి కదా. ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి, ఇది థర్డ్ ఇయర్కి. మనకు థర్డ్ ఇయర్కి ఎంత ఉంది చూడండి ఒకసారి. థర్డ్ ఇయర్ టోటల్ ఎంత ఉంది థర్డ్ ఇయర్కి? సో 360 387. సో 1200 ప్లస్ 387 ఈజ్ హౌ మచ్, 7 8 15 1587 కదా. సో ఇది టోటల్ ఎంత, 1587. 1587 హోల్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి, ఇది థర్డ్ ఇయర్కి. థర్డ్ ఇయర్కి ఎంత, 1587. టోటల్ ఇయర్కి 1587. బట్ మనకు ఇక్కడ ఎంత ఇచ్చాడు వాడు, 4 months ఇచ్చాడు. అంటే 12 yearsకి 1587 అవుతే 4 monthsకి ఎంత అవుతుంది చెప్పండి మీరే. 4 monthsకి ఎంత అవుతుంది, 4 3s 12. సో 3 5s 2s and 9s. ఓకే, 529. ఇదేంటి 529 ఏంటి సార్ అంటే, వాట్ ఈస్ ద 529? 529 ఈజ్ ఫర్ 4 months. హౌ మచ్, 529 ఈజ్ ఫర్ 4 months. సో మనం దీని బదులు ఇప్పుడు ఏం చేస్తాము, ఈ హోల్ ఇది ఉంది కదా, 1587 ఉంది కదా. సో 1587 బదులు, ఈ 1587 బదులు మనం ఏం తీసుకుంటామంటే 529 తీసుకుంటాం. హౌ మచ్ విల్ టేక్, 529. అంటే చూడండి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకు, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? 1200 1200
2400. So 2400 plus 180 plus 529. 2400, 180 plus 529. This is 9, 10, 1. So 6, 10, 11, 3109. ఎంత 3109. సో వాట్ ఈస్ దిస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఓకే, మనం 8000 యాక్చువల్ ఎంత తీసుకున్నాం ఇక్కడ? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు? 3109 వచ్చింది. చూడండి, మనం 8000 తీసుకుంటే వి టుక్ 8000. ఫర్ 8000 ఈజ్ 3109. క్వశ్చన్లో ఏం అడిగాడు వాడు? మనకి ఇక్కడ దీన్ని బట్టి తీసుకుంటే 8000 వచ్చింది, బట్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 8000 ఇచ్చాడు. వాడు క్వశ్చన్లో 8000 తీసుకున్నాడు, దానికి ఎంత వస్తుంది అంటున్నాడు? సేమ్ 3109 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 3109. 3109. ఓకేనా? Shall we go to the next one? Okay, next question. A certain sum of money yields 1261. Okay, a certain sum of money yields 1261 as a compound interest for 3 years at 5% per annum. Okay, 5% per annum. ఇక్కడ ఏమంటున్నాడు? A certain sum of money yields 1261 as a compound interest for 3 years at 5% per annum. Right. See here, ఎన్ని ఇయర్స్ మా? 3 years. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5%. Now you observe 5%. This can be written as 1/20. So 1/20 means how many years? 3 years. So this is 8000. 8000 ఎలా వచ్చింది సార్ అంటే 20 క్యూబ్ అనేది 8000. How many years? 3 years. ఓకే, ఎన్ని ఇయర్స్? 3 years. చూడండి, అంటే ఇక్కడ 1/20, 1/20, 1/20. ఓకే, ఫైన్. నెక్స్ట్ సి 400, 400, 400. నెక్స్ట్ 1/20 ఇంటూ 400, 20. నెక్స్ట్ 1/20 ఇంటూ 400, 20. నెక్స్ట్ 1/20 ఇంటూ 20, 1. ఓకే, సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ నౌ? 400, 400, 400, 1200, 1200 plus 61, 1261. ఓకే, ఏ సర్టెన్ సమ్ మనీ ఈల్స్ 1261 అంటే వాడికి కొంత మనీ అంట, అంటే కొంత ప్రిన్సిపల్ 1261 వస్తుందంట. ఓకే, సో ఫర్ 3 years. దెన్ వాట్ ఈస్ ద సమ్ అన్నాడు. చూడండి, మనకు 8000 తీసుకుంటే వి టుక్ 8000, వి గాట్ 1261. బట్ క్వశ్చన్లో వాడికి ఎంత వచ్చింది? 1261. 1261 రావాలి అంటే వాడు ఎంత తీసుకోవాలి అనేది మన క్వశ్చన్. ఓకే, సో ఇంటూ 1, ఇక్కడ కూడా ఇంటూ 1 అంటే హీ హ్యాస్ టు టేక్ 8000. ఎంత తీసుకోవాలి? 8000 తీసుకోవాలి. వాడు ఒకవేళ 8000 తీసుకుంటే హీ విల్ గెట్ 1261. ఓకే, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్యాల్కులేషన్ మిస్టేక్ కాకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. Certain sum invested at 4% per annum compound interest and compounded half yearly amounts to 7803. At the end of the 1 year the sum is. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకడు 4% ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడంట. అయితే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ఏంటి హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తాడంట వాడు. అయితే వాడు ఏమంటున్నాడు, ఎంత అవుతుందంట? 7803 అవుతుందంట. అప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద సమ్ అంటున్నాడు. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సమ్ అంటే ఆల్వేస్ ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. ఓకే, సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. రైట్, హాఫ్ ఇయర్లీ అంటే 6 monthsకి 6 monthsకి. చూడండి, మనకు 4% ఎన్ని మంత్స్కి? 12 monthsకి కదా. 6 months కంటే ఎంత అవుతుంది? 2% అవుతుంది. ఎంత అవుతుంది? 2% అవుతుంది. 4% 12 monthsకి అయితే 6 monthsకి ఎంత అవుతుంది? 2% అవుతుంది. అంటే చూడండి, 2% కెన్ బి రిటర్న్ యాజ్ 1/50.
ఒక ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్. సో 2 హాఫ్ ఇయర్స్ కాబట్టి మనం 50 స్క్వేర్ రాస్తాము. దట్ ఈస్ 2500. సో దిస్ ఈజ్ 1/50 హియర్, 1/50 here. We'll get 500 here, we'll get 500 here. Okay, next చూడండి. సో ఇది 1/50 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 50 వస్తుంది. అంటే మనం 2500 తీసుకుంటే హౌ మచ్ విల్ గెట్? సారీ, ఇక్కడ 50 వస్తుంది, ఇక్కడ 50 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో మనం 2500కి ఫర్ 2500 ఇదేంటి? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది? 2500కి అమౌంట్ ఎంత అవుతుంది? ఇది 101 కదా, అంటే 2601 అవుతుంది. ఓకేనా? మనం 2500 తీసుకుంటే అమౌంట్ ఎలా కనుక్కుంటామో వి నో ఆల్రెడీ. సో 2500 ప్లస్ 101 అంటే ఎంత? 2601. 2500 2601 అయింది. ఓకే, సో యాక్చువల్లీ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఇంటూ 3 7803, ఇక్కడ ఇంటూ 3, సో 7500. ఎంత? 7500. వాట్ ఈస్ ద ఆన్సర్? 7500. ఓకే, సో ఈ విధంగా మనకు ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ మా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. దీస్ ఆర్ ఆల్ బేసిక్ క్వశ్చన్స్. ఓకే, చూద్దాం నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్. A certain sum of money amounts to 5832 in 2 years. 8% per annum compound interest is. సో ద సమ్ అంటున్నాడు. కొంత సమ్ ఎంత అవుతుందంట? 5832 అవుతుందంట. సో ఎన్ని ఇయర్స్లో? 2 ఇయర్స్లో. ఎంత ఇంట్రెస్ట్ రేటు? 5% ఇంట్రెస్ట్ రేట్ కదా. రైట్, చూడండి 8% అన్నాడు కదా, 8% అన్నాడు కదా. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2/25 అంతే కదా. 8% అనేది 2/25. సో ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ కాబట్టి 25 స్క్వేర్ ఎంత? 625. సో 2/25, 2/25. సో దిస్ ఈజ్ 50. 625 ఇంటూ 2/25 50, ఇక్కడ 50. నెక్స్ట్ 50 ఇంటూ 2/25 హౌ మచ్? 4 అంతేనా? 4 కదా. సో ఇక్కడ చూడండి, ఫర్ 625 హౌ మచ్ వి గాట్? ఫర్ 625 హౌ మచ్ వి గాట్? 625 రూపాయలు తీసుకుంటే ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 729 రూపాయలు వచ్చింది కదా. ఎంత? 729 రూపాయలు. అదే నేను 5832 5832 రూపాయలు తీసుకుంటే నేను ఎంత పే చేయాలి? ఓకే, సింపుల్గా చూడండి. 9 ఇంటూ 8, ఇక్కడ 2 ఉంది కాబట్టి, సో ఇక్కడ ఇంటూ 8 అంటే ఎంత? 5000. హౌ మచ్? ఎంత తీసుకోవాలి? 5000. I need to take 5000 rupees to pay 5832. Next one. Next question. The compound interest on 6000 at 10% per annum for 1.5 years when the interest being compounded annually. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? 1.5 year కనుక్కోమంటున్నాడు. ఎంత? 1.5 year కనుక్కోమంటున్నాడు. చూడండి, మన 10% అనేది 12 monthsకి అవుతుంది కదా. 10% అనేది 12 monthsకి అవుతుంది. అదే 6 monthsకి హాఫ్ ఇయర్ ఎంత అవుతుంది? 5% అవుతుంది. రైట్, మనం డైరెక్ట్గా దీన్ని 2 years తీసుకుందాం.
సో 10% 1/10. సో 10 స్క్వైర్ అంటే ఎంత 100. సో ఇది 10, ఇది 10. 1/10 హియర్, 1/10 హియర్. సో ఇక్కడ 1. చూడండి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? టోటల్ 11 వచ్చింది. సార్ 11 ఎందుకు వచ్చింది సార్ అంటే, మనం సెకండ్ ఇయర్లో మనకి ఎంత వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 11 వచ్చింది. ఓకే 11 వచ్చింది. బట్ యాక్చువల్లీ సెకండ్ ఇయర్ కాదు మనకు కావాల్సింది, 1.5 ఇయర్. మనం ఏ హాఫ్ ఇయర్ తీసుకోవాలి అంటే 12 మంత్స్లో మనకు 11 వస్తే 6 మంత్స్లో ఎంత వస్తుంది? 5.5 వస్తుంది. ఓకే ఎంత వస్తుంది? 5.5 వస్తుంది. సో ఈ 5.5ని ఈ 11కు బదులు ఈ టోటల్ ఇయర్కి 5.5 తీసుకోండి. ఎంత తీసుకోవాలి? 5.5. అంటే అప్పుడు చూడండి 100కి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100కి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 15.5 వస్తుంది. 100కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15.5 వచ్చింది. అదే 6000కి ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. సో ఇంటూ 60 అంటే ఎంత వస్తుంది? 930. సో ఎంత? 930. ఓకే సో మనకు 1.5 ఇయర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసాం? 2 ఇయర్స్కి తీసుకున్నాం ఫస్ట్, తర్వాత మళ్ళీ హాఫ్ ఇయర్కి తీసుకున్నాం. ఓకే సెకండ్ ఇయర్లో చేంజ్ చేసాం చూడండి ఇక్కడ. రైట్ నెక్స్ట్ వన్. An amount of 6000 lent 5% per annum compounded for 2 years become. Okay right. సో ఎంత? 5% కదా. దిస్ ఈజ్ 1/20. సో 2 ఇయర్స్ అంటే 400. ఇది 1/20, ఇది 1/20, ఇది 20, ఇక్కడ 20. ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. సో అంటే చూడండి మనకు 400కి ఎంత వస్తుంది? 441 వస్తుంది. ఎంత? 400కి 441. అదే 6000 తీసుకున్నాడు కాబట్టి ఎంత వస్తుంది? 6000 తీసుకున్నాడు కాబట్టి ఇంటూ 15 హియర్, ఇంటూ 15 హియర్. సో 6615 వస్తుంది. హౌ మచ్? 6615. వాట్ ఈస్ ద ఆన్సర్? 6615. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. The compound interest on 5000 for 3 years at 10% per annum will amounts to. ఒకడు ఏం చేశాడంట? 5000ను 10% వడ్డీ చొప్పున తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. అయితే అది ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకే 10% కెన్ బి రిటన్ యాజ్ 1/10 అంటే ఏమవుతుంది? ఇది 1000 అవుతుంది. సో 1/10, 1/10, 1/10. ఇది 100, ఇది 100, ఇది 100. సో ఇక్కడ ఎంత అవుతుంది? 10, ఇక్కడ 10. నెక్స్ట్ 100 ఇంటూ 1/10 10, ఇక్కడ 1. ఓకే నెక్స్ట్ యూ అబ్జర్వ్, మనం 1000 తీసుకున్నాం. వి టుక్ 1000. హౌ మచ్ వీ గాట్ యాక్చువల్లీ? ఫర్ 1000 హౌ మచ్ వీ గాట్? 1331. 1000కి 1331 వస్తే 5000 తీసుకుంటే మనకి ఎంత వస్తుందని క్వశ్చన్. ఓకే టేక్ 5000. ఓకే ఇంటూ 5 ఇంటూ 5. ఓకే సో 65 5 5 అంతేనా? 6555. డబల్ 655 వస్తుంది కదా. డబల్ 655. సో ఇట్ విల్ అమౌంట్ టు 6655. ఇక్కడ 1 అని పెట్టాడు, ఇక్కడ జాగ్రత్తగా రాసుకోండి. 6655.
ఇదంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, చేంజ్ చేసుకోండి సరిపోతుంది. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్టే అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, మనకు 1655. బట్ మనకి క్వశ్చన్లో ఏమి అడిగాడు, అమౌంట్ అడిగాడు కాబట్టి 6655. అమౌంట్ ఈక్వల్స్ టు ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ఓకే, సో విత్ దిస్ వి ఫినిష్డ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు అంటే మనకు అమౌంట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ ఇస్తాడు. అమౌంట్ ప్రిన్సిపల్ ఇచ్చినప్పుడు మనల్ని టైం కనుక్కోమంటాడు, లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్తాడు. రైట్, ఇప్పటి వరకు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, నెక్స్ట్ టైం ఇచ్చాడు, ప్రిన్సిపల్ అన్నీ ఇస్తాడు, ప్రిన్సిపల్ ఇస్తే అమౌంట్ కనుక్కోమన్నాడు. ఒకవేళ అమౌంట్ ఇస్తే ప్రిన్సిపల్ కనుక్కోమని చెప్పాడు. బట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అమౌంట్ ప్రిన్సిపల్ ఇస్తాడు, మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.